ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేర్యాల పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఎం పార్టీ పట్టణ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చిన సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంగరి వెంకట్ మావో, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతదేశానికి రాజ్యాంగం నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానీయుడని, అతని అడుగుజాడల్లో యువత విద్యార్థులు పయనించాలని వారు సూచించారు. సిపిఎం సీనియర్ నాయకులు పోలోజూరు శ్రీహరి, శాఖ కార్యదర్శి మస్త్యాల ప్రభాకర్, ఉపకల శోభ, బోయిన మల్లేశం, రాళ్లబండి చందు, ఎండి నోరు బి, బామన్లపల్లి రామ, ఎండి అస్గర్, నక్క బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని. జోహార్ అంబేద్కర్ గారికి, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ టౌన్ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో మన ఏరియాలో అంగడి బజారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాతగా భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరుగాంచిన మహానీయుడు. ఇతను రాసిన రాజ్యాంగాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తొలగించి మనువాదం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇది వారి కలలో కూడా జరగదని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఆ బీజేపీ శ్రేణులకు హెచ్చరిస్తున్నాం. ఈ భారత రాజ్యాంగం ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు, ఒక భారతదేశానికి, ఇతర దేశాలకు, అన్ని వర్గాల ప్రజలకు దిక్సూచిగా ఉన్నది. దీన్ని సక్రమంగా పాటించి, ఈ ప్రభుత్వం సక్రమంగా పాటించి ముందుకు పోవాలని చెప్పి భారతదేశ అభివృద్ధిలో దోహదపడుతుందని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని కొనసాగించే దాంట్లో, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దాంట్లో, రాజ్యాంగాన్ని రక్షించుకునే దాంట్లో సిపిఎం పార్టీ ముందు శ్రేణిలో ఉంటుందని, ఈ రాజ్యాంగం మీద అనేక అవాకులు చెవాకులు మాట్లాడే బీజేపీ వారికి బుద్ధి చెప్పే రకంగా రాబోయే రోజుల్లో పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బీజేపీ శ్రేణులకు హెచ్చరిక చేస్తున్నాం. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సిపిఎం బృందం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి మేము దీక్ష భూని శపథం చేస్తున్న పరిస్థితి ఉన్నది. నేడు బీజేపీ పరిపాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం, ఈ భారతదేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో మనువాదం తీసుకురావాలని చెప్పి ఈ భారతదేశ ప్రజల్లో ఒక విధ్వంసం సృష్టించాలని చెప్పి చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రాజ్యాంగము భారతీయులకు అనుగుణంగా భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు ఒక మిళితమై ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ అనేక మతాలు, అనేక కులాలు ఒక మంచి సోదర భావంతో జీవిస్తున్న ఈ భారతదేశంలో ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొలగించి మనువాదం తీసుకొచ్చి చిచ్చు పెట్టాలని చూస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని ఏనాడు మేము ఖండిస్తున్నాం, పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. అందుకోసం రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని
మారుస్తా అని చెప్పి మనవాదం తీసుకొస్తా అని చెప్పి అనే బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలతో బుద్ధి చెప్పిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ సందర్భంగా మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.